అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రైట్. నమస్తే. నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ అలాగే పీఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థ కార్యాలయాలు, అలాగే స్థావరాల మీద చాలా పర్ఫెక్ట్‌గా అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ అటాక్ తర్వాత, ఈ ఆపరేషన్ తర్వాత ముందు ముందు మరింత ఎక్కువగా దాడులు జరిగే అవకాశం పాకిస్తాన్ మీద ఉందా? యెస్. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున గారు. సార్, ఆపరేషన్ సింధూర్‌తో మొత్తం మన ఒక రకంగా ప్రతీకార చర్య పూర్తయిందనుకోవచ్చా? లేదంటే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా? ముందుగా ఆహ్, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్టాఫ్‌కి నా నమస్కారములండి. మన నమస్తే. వినాదం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన వినాదం జై భారత్ అండ్ జై జవాన్. ఇదేనండి మన వినాదం ఇప్పుడు. దేశ ప్రజలందరూ ఉమ్మడిగా ఒక చోటికి చేరి ప్రతి ఒక్కరు వినిపించే వినాదం ఏంటంటే జై జవాన్ అండ్ జై భారత్. ఇవే 2 మనకి సంకల్పాలు. మనం ముందుకు పోయే బలగాలు. జై భారత్ వచ్చి ప్రతి ఒక్క సిటిజన్ మనకు ఇది ఉంది. సపోర్ట్ ఉంది జవాన్లకి. ఓకే. సో, ఆపరేషన్ సింధూర్ ఈ రాత్రి అంటే తెల్లవారుజామున బిట్వీన్ 1-2 మధ్యలో జరిగిందండి ఇది అటాక్. మనకొచ్చి 9 స్థావరాలు మనము కేంద్రీకరించాము. కేంద్రీకరించి దాని తర్వాత మనం అటాక్ చేసాము కరెక్ట్‌గా. ఆ 9 దాడులు ఏదైతే మనము ఇది చేశామో, కేంద్రీకరించామో దాని నుంచి ధ్వంసం చేశామండి. ఇది మీరడిగిన ప్రశ్న వచ్చి కాబట్టి ఇది ప్రశ్న నా తరపు నుంచి కాబట్టి సమాధానం ఏంటంటే ఇది అంతం కాదు ఇదండి ఆరంభం ఇది. ఇలాంటి సైనిక ఇది వాట్స్ కాల్డ్ ఉగ్రవాద స్థావరాలు చాలా ఉన్నాయి పాకిస్తాన్‌తో. దట్ టూ పీఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో. మనకు ఇవన్నీ ఒక ఎక్స్‌పీరియన్స్‌తో పాటు పాకిస్తాన్ దుష్ట చర్యల వల్ల ఇవన్నీ మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయి ఇవన్నీ మనకు. మనం వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పేసి మన కోరిక ఎక్కడా లేదు. కానీ మన దేశ ప్రజలు ఎప్పుడెప్పుడైతే చెప్పబడుతున్నారో ఈవెన్ 14 ఫిబ్రవరి 2019లో పుల్వామాలో వచ్చి వాళ్ళొచ్చి దాడులు చేశారు మన సిఆర్‌పిఎఫ్ జవాన్ల మీద. అప్పుడు 40 మంది చనిపోయారు. ఓకే. దానికి ప్రతిదాడి మనం బాల్కోటకెళ్ళి అక్కడొచ్చి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్ని మనమొచ్చి ధ్వంసం చేశాము. కనీసం అంటే అదే 300 మంది చనిపోయారు. సర్జికల్ స్ట్రైక్ అని నామకరణం చేసాం అప్పుడు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందప్పుడు. సో, ఇప్పుడు మన పుల్వామాలో 66 మంది సివిలియన్స్‌ని, టూరిస్టులని అమానుషంగా, దారుణంగా, రాక్షసత్వంగా చంపేసి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు. దీనికి ప్రతీకార చర్యనండి ఈ ఆపరేషన్ సింధూర్. సో, సింధూర్ వచ్చి మనకు చెప్పాలంటే ఫస్ట్ మనం వాళ్ళని దెబ్బ కొట్టాము మనము పాకిస్తాన్‌కి. సింధు నది మూలాన వాళ్ళని దెబ్బ కొట్టాము. వాళ్ళకి నీళ్ళ జలాలు వచ్చి స్టాప్ చేశాము. ప్లస్ ఆపరేషన్ సింధూర్. ఇది కావాల్సిందేనండి. యాక్చువల్లీ కావాల్సింది మనం యాక్చువల్లీ తీర్మానించుకున్నాము. ఖచ్చితంగా చేయవలసిన దాడే ఇది. జరిగింది. కానీ మీరు అడుగుతున్నారు ప్రశ్న ఇది. ఇది స్టాప్ అని చెప్పేసి. నో సారీ. ఇలాంటి స్థావరాలు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ వాళ్ళు ఒక దారికి రావడం లేదు. దారికి రావడం లేదంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ ఉగ్రవాదులు తమేను ఒప్పుకోవడం లేదు. కానీ వాళ్ళే పోషిస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు పోషిస్తున్నారు. ఇది ఎంతవరకు సహించే ప్రసక్తే లేదు భారత్. భారత్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళ దాడి కోసం మనం ఎదురు చూస్తున్నాం అంతే. పాకిస్తాన్ ప్రాంతంలో మనం ఎటువంటి దాడి చేయలేదండి. ఇంతవరకు పాకిస్తాన్ ప్రాంతంలో ఇది జరిగిన దాడులు వచ్చి ఆపరేషన్ సింధూర్ ఎక్కడ జరిగిందంటే ఓన్లీ పీఓకే. కొన్ని దీన్ని పీఓజేకే కూడా అంటున్నాయి. పీఓకే ఎప్పటి నుంచో పిలువబడే కాబట్టి పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పీఓజేకే అంటే నథింగ్ బట్ దిస్ థింగ్ పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో, రెండు ఒకటేనండి. సో, పీఓకే దాంట్లో ఉన్న ప్రాంతంలో ఉన్న స్థావరాలను 9 స్థావరాలను మనం టార్గెట్ చేశాము. టార్గెట్ ద్వారా మనం దానిని నిర్మూలించాం. కొంతమంది దగ్గర అప్రాక్సిమేట్ 100 మంది చనిపోయి ఉంటారని చెప్పేసి ఇది ఎంతమంది నిర్ధారించలేము. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ ఉందంటున్నారు ఆఫ్టర్ దిస్ ఆర్మీ మీటింగ్. సో, ఆర్మీ ప్రెస్ మీట్ ప్రధానమంత్రి గారి దగ్గర ప్రెస్ మీట్ కూడా ఉంది. దాంట్లో డిక్లరేషన్ అవుతుంది ఎంతమంది చనిపోయారు ఏంటి అని చెప్పేసి వీళ్ళంతా మొత్తం రిపోర్ట్ ఇస్తారు. ప్రధానమంత్రి గారు చెప్పేస్తారు మనకి ఎంత అని చెప్పేసి. పాకిస్తాన్ గురించి చెప్పాలి అంటే వాళ్ళు మన మీద చాలా కక్షతో, అక్కస్తో ఉన్నారండి. ఎలాగంటే 1947 తర్వాత 3 యుద్ధాలు మనతో చేశారు. 1965 వార్‌లో ఓడిపోయారు. చిత్తుగా ఓడిపోయారు. 1971లో అగైన్ కాకపోతే మన దగ్గర యుద్ధం చేశారు. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ట్ పాకిస్తాన్ డివిజన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్. దట్ ఈస్ ఇప్పుడు బంగ్లాదేశ్‌గా పిలువబడుతుంది.
సో దాంట్లో కూడా చిత్తుగా ఓడిపోయారు. థర్డ్ కార్గిల్ వార్. సో 1919లో జరిగిందండి. ఈ 3 యుద్ధాల్లో వాళ్ళు అస్సలు నేర్చుకోవాల్సింది చాలా ఉండింది. నేర్చుకోలేదు వాళ్ళు. వాళ్ళు నేర్చుకోలేదు. భారత్‌పై దాడి చేయాలి. ఇవాళ జరిగినటువంటి దాడులను చూస్తే మన లక్ష్యం నెరవేరిందనుకోవచ్చా? లేదంటే ఇంకా కూడా టార్గెట్స్ ఉన్నాయనుకోవచ్చా? లక్ష్యం నెరవేరలేదండి. మన లక్ష్యం మన లక్ష్యం అంటే ఒకటి మన మన టార్గెట్ ఏంటి తెలిసినా ఉగ్రవాదాన్ని కంప్లీట్‌గా నిర్మూలించాలి. మన లక్ష్యం అండి. ఉగ్రవాదాన్ని రిపీట్ దిస్ ఇంకా వర్డ్ పూర్తిగా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కంప్లీట్‌గా తుదముట్టించాలంటే ఈరోజు జరిగినటువంటి 9 స్థావరాల మీద జరిగిన దాడులతో పాటు ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరగాలంటారు? ఇంకా ఎన్ని స్థావరాలు, ఎన్ని జరగవు. చాలా కార్యాలయాలు జరగాలి. ఉన్నాయంటారు? చాలా చూడండి దగ్గర దాదాపు మా అంచనా ప్రకారం మాకిచ్చిన ఐబీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకిచ్చిన అరా ఇన్ఫర్మేషన్ ప్రకారం కనీసం 30,000-50,000 ఉగ్రవాదులు పోషించబడుతున్నారండి పాకిస్తాన్ ద్వారా. అంటే స్థావరాలు ఎన్ని ఉన్నాయని వేల పర్ఫెక్ట్‌గా మనం మంది. చెప్పలేమండి. నో ఇన్ఫర్మేషన్. ఇంతమంది అని చెప్పేసి ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మన దగ్గర ఫిగర్స్ లేవండి. ఓకే. స్థావరాలు ఎన్ని ఉన్నాయని చెప్పి మన దగ్గర ఫిగర్స్ లేవు. దట్ ఈస్ టోటల్లీ కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మన దగ్గర రావాలంటే అప్పుడప్పుడు దొరుకుతుంది మనకి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే మనం తుది ముట్టించాం. మన దగ్గర ఉన్నాయనుకోండి. కాకపోతే పర్ఫెక్ట్‌గా కొన్ని లోపల ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. కొన్ని వచ్చి కాకపోతే బయట ఉన్నాయి. బయట ఉన్న దాడుల మీద ఇప్పుడు దాడి జరిగింది. అందులో కనీసం అంటే 100 మంది చనిపోయారని చెప్పేసి ఒక 10% అనుకోండి. వాళ్ళ స్థావరాలను ఒక 10% మనం నిర్మూలించాం. ఇది చేశాం మనం. ధ్వంసం చేశాం. ఇంకా 90% దాకా స్థావరాలు ఉన్నాయండి. ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఎవరి చేత పోషింపబడుతున్నారంటే పాకిస్తాన్ చేత పోషింపబడుతున్నారు. వాళ్ళకి ఫండింగ్ అవును. అంతా పాకిస్తానే జరుపుతా ఉంది. చేస్తా ఉంది. కానీ దీన్ని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకొని ఇగో ఇగ పుల్వామాలో ఇటువంటి దాడులు చేశాము. దీంట్లో పహల్గామ్‌లో కాబట్టి ఇలాంటి దాడులు చేశాము. ఇకపై జరగదని చెప్పేసి ఏ రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలా. దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారు. మనపై దాడులు జరుపుతూనే ఉంటారు. మనం ప్రతీకార చర్య తీర్చుకుంటూనే ఉంటాం అని చెప్పేసి ఒక సందేశం అయితే పోతుందండి. ప్రస్తుతానికి ఓకే. 9 స్థావరాల నుంచి మనం ధ్వంసం చేశాం. కానీ ఈ 9 సంవత్సరాల అంతం కాదండి. ఇది ఓన్లీ ఆరంభం. ఇది అంతం కాదు. ఇది ఆరంభం ఇది. సో దీంట్లో చెప్పుకోవాలంటే చాలా స్థావరాలు చాలా అంటే ఉన్నాయండి. పాకిస్తాన్ రియాక్షన్ బట్టి కూడా ఆ సీరియస్‌నెస్ మారిపోయే ఛాన్స్ ఉందా? సో, మన ఇండియన్ ఆర్మీ మూవ్‌మెంట్స్ కూడా మారే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇది మనం వచ్చి ఇప్పుడు చూడవలసింది చూస్తున్నాము. పాకిస్తాన్ దాడి మనం ఎదురు చూస్తున్నామండి. ఒకవేళ పాకిస్తాన్ అంటూ దాడి చేస్తే ఈ చర్య మూలాన ఈ బేస్డ్ ఆన్ దిస్ కాకపోతే దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ అటాక్ మూలాన పాకిస్తాన్ దాడి చేస్తే యుద్ధం తప్పదు అండి. అది పాకిస్తాన్ నిర్మూలనమే అవుతుంది. పాకిస్తాన్ నుంచి ధ్వంసం అయిపోతుంది ఈసారి వదిలిపెట్టేటంటూ ఉండదు. ప్రసక్తి ఉండదు. 1971 వార్‌లో అప్ టు లాహోర్ దాకా ఎళ్ళాము. మొత్తం పాకిస్తాన్‌ని ఆక్రమించుకోగల శక్తి భారత్‌కుంది. మన సైనికులంతా ట్రైనీగా ఉన్నారు. ఎటువంటి దీనికొచ్చి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పే కుక్కకాటుకి చెప్పు దెబ్బ అంటారు చూడండి. అలాగే చేసే దమ్ము, ధైర్యం మన దగ్గర ఉన్నాయి. మన జవాన్ల దగ్గర ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ దేశ ప్రజల సపోర్ట్ మనకుంది. దేశ జవాన్లు ఎప్పటికీ వెన్నంటి వాళ్ళకి ఇది చూపరు. ఓకే. ఎదురు తిరిగి వాళ్ళ దగ్గర దాడి జరిగి వాళ్ళని నిర్మూలిస్తాం. టెర్రరిజం సో, మన నిర్మూలిస్తాం. ఆర్మీ పాకిస్తాన్ కూడా చెప్తుంది. అలాగే మన ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. కేవలం ఎవరైతే టెర్రరిస్టులున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని, అలాగే వాళ్ళ ఆఫీసెస్, అలాగే వాళ్ళ క్యాంప్స్‌ని టార్గెట్ చేసుకొని క్లోజ్‌గా మనం అక్కడ బ్లాస్ట్ చేయడం జరిగింది. మిసైల్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సివిలియన్స్‌కి ఇబ్బంది కలిగించకుండా ఈ అటాక్స్ జరిగాయి. ఈ ఆపరేషన్స్ జరిగాయి అంటున్నారు. సో, దీన్ని పాకిస్తాన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఇప్పటికే మనం అగ్రదేశాలకు కూడా చెప్పడం జరిగింది. మిత్ర దేశాలకు కూడా చెప్పడం జరిగింది. ప్రపంచానికి కూడా చెప్పడం జరిగింది. కేవలం ఉగ్రవాద సంస్థ కార్యాలయాలు, అలాగే స్థావరాల మీద మాత్రమే అటాక్ చేశాం. ఇతర పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ, పాకిస్తానీస్ మీద కానీ ఈ అటాక్ జరగలేదని చాలా క్లియర్ కట్‌గా చెప్పాం. సో, దీన్ని పాకిస్తాన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఎలా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది? మీకు ఆల్రెడీ కాకపోతే మీకు మెసేజ్ ఉంటుందండి. యూఎస్ఏ విదేశాంగ మంత్రి ఆల్రెడీ కాకపోతే కమెంట్ చేశాడు పాకిస్తాన్ మీద. భారత్ అటాక్ చేసింది ఉగ్రవాదుల మీదనే. నాట్ ఆన్ పాకిస్తాన్ సిటిజన్. మీరు దీనికొచ్చి ప్రతిదాడి చేయకండి. సైలెంట్‌గా ఉండండి. ఒకవేళ సపోజ్ మీరు దాడి చేస్తే భారత్ రెడీగా ఉంది. వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అనే మెసేజ్ పాకిస్తాన్‌కి ఆల్రెడీ పోయిందండి. వాళ్ళు దాడి అంటూ చేస్తే ప్రతిదాడి ఖచ్చితంగా చేస్తాం. డౌటే లేదు. వాళ్ళంటున్నారు ఇప్పుడు. ఎవరు?
రక్షణ శాఖ మంత్రి ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు మా దీంట్లో దూరి పాకిస్తాన్లో దూరి మా సివిలియన్స్ చంపుతున్నారు, మా మస్జిద్లను వచ్చి ధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. మనము ఏ సిటిజన్స్ పాకిస్తాన్లో దాడి జరగలేదండి. పాకిస్తాన్లో దాడి జరగలేదు. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది మన భూభాగం అండి. ఇది పాకిస్తాన్ భూభాగం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ భూభాగం అని చెప్పేసి. నో సారీ, రైట్. అది మనం పెట్టిన భిక్ష. అది చిన్న ఉదాహరణ. లాస్ట్ టైం ప్రతి ఒక్క మీడియా కూడా ఇదే చెప్తున్నా. లాహోర్ దాకా మనం వెళ్ళాము. మనం అక్కడ చెప్పలేదు కండి ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పి ఐఓఎల్ మనం కూడా చెప్పుండొచ్చు కదండి. మనం చెప్పులా వాళ్ళు చెప్పుకుంటున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి. వాళ్ళకి సిగ్గుచేటుగా ఉండాలండి. వాళ్ళు జయించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదండి. సైనికులు అంటే ఎలాగా? ఫస్ట్ కవిత యుద్ధం చేయాలి, యుద్ధంలో జయించిన తర్వాతనే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి. మనం చేసాం 71 వార్లో అప్ టు లాహోర్ దాకా వెళ్ళాం. లాహోర్ దాకా అన్ని నిర్మూలించుకుంటూ పోయాం. సైనికులను చంపుతూ, వాళ్ళ సైనికులను చంపుతూ, మన శత్రువులను చంపుతూ, వాళ్ళ ట్యాంకులను ధ్వంసం చేస్తూ లాహోర్ దాకా మనం వెళ్ళాం. కానీ లాహోర్ మనం ఆక్రమించుకోలేదు కదండి. సో వాళ్ళకి అటువంటి ఇంకిత జ్ఞానం ఇదైతే ఉండాల్సింది. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. వాళ్ళకేంటి? భారత్ మీద దెబ్బ కొట్టాలి. ప్రతీకార కక్ష వాళ్ళలో వేధిస్తుందండి. భారత్ని ఎలాగైనా ఓడించాలి. అది సాధ్యం కాదండి. వాళ్ళ కలగానే మిగిలిపోతుంది అంతేగాని వాళ్ళు చెప్పుడు ఇందులో సక్సెస్ కాలేరు, కాబోరు గాని. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అర్జున్ గారు నమస్కారం. చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇది బుద్ధి చెప్పినట్లే. అలాగే ఇది కేవలం అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా మరిన్ని దాడులు కూడా జరిగే ఛాన్స్ ఉంది. కేవలం ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ 10% మాత్రంగానే భావించాలి. అలాగే ఇప్పుడు అమెరికా కూడా పాకిస్తాన్ను హెచ్చరించింది. సో ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల మీద జరిగినటువంటి అటాక్కి ప్రతిచర్యగా మీరు కానీ మళ్ళీ రెస్పాండ్ అయితే భారత్ మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఎలా దీని మీద రియాక్ట్ అవుతుందో కూడా అందరూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అని ఆయన అంటున్నారు.